హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సెషన్ స్టార్ట్ చేద్దాం. 1 మీ హ్యాండ్స్ 2 రబ్ చేసుకొని వాటిని మీ కళ్ళు మీద పెట్టుకోండి. ఆ ఎనర్జీని మీ శరీరం మొత్తం పాస్ ఆన్ చేయండి. ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడ పెట్టుకోండి. అలాగే మీ అరచేతులు 2 చూస్తూ, నవ్వుతూ, నెమ్మదిగా, సంతోషంగా కళ్ళు తెరవండి. శంకర్ గారు చెప్పండి. సార్ ఈరోజు సేమ్ సార్. ఇప్పుడు శివలింగం దగ్గర ఉన్నా, శివలింగం దగ్గర కింద ఏమో గుర్తులు కనిపించినాయి సార్. నాకు అవి అర్థం కాలేదు. ఓకే అండి. క్లియర్ కనిపించినా మనకి కనపడలేదు. కనిపించినాయి సార్, గుర్తులు అయితే కనిపించినాయి. అవేమో ఆ గొడ్డలి కొడలి ఏమో ఆకారాలు ఉన్నాయండి, నాకు అర్థం ఓకే. కాలేదండి. ఓకే అండి. ఇంకొక కాడ నవ్వుపం కనిపించింది, పడిగిప్పుకొని చూసింది ఓకే అండి. చెట్లల్లో. మళ్ళీ ఇంకోసారి ఎవరో అవి కొంచెం నాకు అవి ఎట్లా అనిపించింది అంటే, ఇక్కడ నాకు తల మీద కొట్టినట్టు అనిపించింది కట్టేవాటి. ఓకే అండి. ఇలా తల మీద కొట్టినట్టు అనిపించింది. మళ్ళీ తర్వాత చూస్తే మా ఆయన కట్టగట్టున్నది. తార చూస్తే నాకేమో తల మీద కొట్టిర్రు. ఓకే అండి. మళ్ళా తర్వాత మా ఆయనకు తలకు కట్టినట్టున్నారు. నన్ను కొడితే ఈయనకు తల కింద కట్టగట్టిరు అనేసి నేను అనుకుంటున్నా. ఏమో మాధగారి మీద కొట్టారేమో, కావాలి మీరు కొట్టేశారేమో. అనేసి అనుకుంటున్నా. మళ్ళా తర్వాత ఒకటేసారి ఈ తలకాయ ఒకటేసారి ఎందుకు ఇట్లా ఒకటేసారి షేక్ అయిపోయింది తల ఒకటేసారి. అవుతుంది. ఎనర్జీ ఎక్కువనే అలా అవుతుంది. అంటే ఆమె కొడితే నాకు బ్లడ్ వెళ్తుంది కాదు సార్. ఆవిడకి లైట్ కొట్టారు, మీరు ఆవిడ మిమ్మల్ని గట్టి కొట్టింది అంతే తేడా. లేదు ఆమె కొడితే ఆమె గాయం ఆమెకు కాలేదు, నాకు గాయమైంది అన్నట్టు అక్కడ. మీరు ఆవిడని లైట్ గా ట్యాప్ చేశారు, ఆవిడ గట్టి కొట్టారు, మీకు దెబ్బలు తెలిసినాయి అంతే, ఇంకేం కాదు. అలానే నాకు జోక్ అనిపించింది, నాకు అలానే నాకు నవ్వొచ్చింది సార్. అదే అండి అదే. మరి మా దగ్గర వచ్చి వెళ్ళిపోతే మీరు దేవుడి దగ్గరికి ఆయన ఊరుకుంటాడా? వచ్చి అమ్మ ముట్టుకేసాడు, మీరు గట్టిగా వేసారు, ఆయన పడిపోయారు, దెబ్బలు తెలిసింది అంతే. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత నాకు ఒక దూదిలాగా అనిపించింది సార్. నాకు నేనే లైట్ వెయిట్ గా నేనే నాకు బాగా గాలిలో తేలినట్టు బాగా ఫీల్ అవుతుంది సార్ నాకు. థ్యాంక్ యూ సార్. రోజుకొక పట్టు చీర కొనిస్తారు. తీసుకోండి, హ్యాపీగా తీసుకోండి, ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనకు నెగిటివ్స్ పోయేటప్పుడు, నెగిటివ్స్ మళ్ళీ ప్రతి ఒక్కరు నెగిటివ్స్ ఉంటాయండి. ఎందుకు ఉంటాయంటే, ఇప్పుడు సెషన్ అయిపోద్ది, మీరు ఈవినింగ్ లో రేపు పొద్దున వరకు వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళు చెప్పిన నెగిటివ్స్ అన్ని ఉంటాయి, అవి మైండ్ లో స్టోర్ అవుతాయి. అవి పోయేటప్పుడు కొన్ని కనపడితే కొన్ని కనపడవండి. ఇప్పుడు శనిదోష ఒకటి ఉన్నాయనుకోండి, నూనె వెళ్ళిపోయినట్టు నూనె కనిపిస్తుంటారు, కోటేమో కనిపించింది కదా, అందుకే ఒక శనివారం అలా దోషం ఆడితే పోయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే పోయిందో రేపు నుంచి మైండ్ పీస్ఫుల్ అయిపోద్ది. అలాగే మీరు చిన్న చిన్న నెగిటివ్స్ ఏమైనా ఉన్నా, పిల్లల కోసం భయం ఉన్నా, మీ ఫ్యూచర్ లో భయం ఉన్నా సరే, అవి మీకు కొన్ని కనపడితే కొన్ని కనపడండి, కొన్ని వెళ్ళే ముందు కనపడిస్తాయి. ముందు మీకు కనిపించాయి ఫస్ట్ అన్ని గుర్తులు ఇవన్నీ కొట్టినట్టు, లాస్ట్ లో మైండ్ పీస్ఫుల్ అయింది కాబట్టి మీకు శరీరం పేర్లు కనిపిస్తుంది కదా, దూదిపించలాగా. కాబట్టి హ్యాపీ ఫీల్ అవ్వండి, నెగిటివ్స్ అన్ని పోతాయండి. పోతే మన క్లియర్ అయిపోతుంది కదా, మన మనసులో బెంగ అందరికీ అర్థమవుతుందండి. విజన్ ఏది వస్తుంది, ఓకేనా? వాళ్ళకి ముందు వస్తే వాళ్ళకి తర్వాత, కానీ రావడానికి గ్యారెంటీ. సార్ నేను ఏ శివలింగం దగ్గరికి వెళ్ళినా కూడా అసలు అక్కడ అసలు ఏం పూజలు జరిగినట్టే అనిపిస్తున్నాయి సార్. ఎందుకు అనిపిస్తుంది అండి అలాగే? ఏమో సార్, నేను మొన్నటి నుంచి గమనించుకుంటున్నా, ఆ శివలింగానికి బొట్టులు లేవు, అసలు ఏం లేవు. పూజలు ఇక్కడ మీరు పెట్టండి, మీరు చెయ్యండి, మనకి అభిషేకం చేయాలన్నా పూజ చేయాలి, అంత అదృష్టం ఉండాలండి. ఆ చేతితో ముట్టుకుంటాం కదా మనం, ట్రై చేయండి. ముట్టుకుంటున్నా మంచిగా అక్కడ ఉంటున్నా గానీ పూజలు ఎందుకు జరుగుతలేవా అనేసి నాకు నేనే అక్కడ అనుకుంటా ఉన్నా అన్నట్టు ఉండే. పూజలు జరగట్లేదంటే పంతులు లేదేమో అండి, అంతే. మీరు చేయండి, మీరు వెళ్తున్నారు, మీరు చేయండి, మీ చేతితో మీరు చేసిన ఊహించుకోండి, సరిపోద్ది. మన పంచామృత అభిషేకం చేయగలదు, కొన్ని నీళ్ళు వేసినా చాలండి, ఆయన చిన్న బిల్లపాత పెట్టి చాలు, ఏ విధంగా చిన్న పూలు పెట్టినా చాలు, సరిపోద్ది. ట్రై చేయండి ఈసారి, ఓకేనా? దేవుడు ఎదురు చూస్తుండు కాదు నువ్వు పూజ చేయాలని. మరి ఎవరు చేయలేదు కానీ నువ్వు చేయాలి వెంటనే, అంతే. హ్యాపీ మనీ మార్నింగ్. హ్యాపీ మనీ మార్నింగ్. రోజు చాలా మంది ఉన్నారు, వాళ్ళ
ఒక గ్రూపులు చాలా ఉంటాయి. ఇప్పుడు సరోజనమ్మ గ్రూప్ ఉన్నది కదా మేడంది. ఉమ్, ఉమ్. అట్లనే మాకు ఈ థర్డ్ ఐ సాన గ్రూప్ అని ఇంకా 10 ఒక 100 గ్రూపులున్నాయి మాకు. ఓకే అండి. వాట్సాపే ఫుల్ అయిపోతది. అన్నీ డిలీట్ చేస్తా అంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి. రోజుకో క్లాస్, రోజుకో పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఉమ్, అన్ని క్లాసులు ఉంటా ఉంటాయి. గానీ దేనికి అటెండ్ కాను నేను. ఓన్లీ మెడిటేషన్ ఉమ్, చేసుకుంటూ, యోగా చేసుకుంటా, మార్నింగ్ ఉమ్. లేసి యోగా, ప్రాణాయామం చేసుకొని ఓకే అండి. మెడిటేషన్ చాలా చేస్తా. మెడిటేషన్‌లో బాగా ఉమ్, బాగుంది. యోగా చేస్తా, మెడిటేషన్ చేస్తా. మా ఉమ్. శివానంద మేము క్లాసులు కూడా పెట్టినాం. యోగా క్లాసెస్ పెట్టినాం చాలా ఏరియాలల్ల. ఇప్పటికి అందరు టచ్‌లోనే ఉంటారు. ఇప్పుడు అన్నిటి వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? దేనివల్ల? ఈ అన్నిటి వల్ల, ఇప్పుడు చేసిన అన్నిటి వల్ల. ఆహా! ఈ యోగా వలనైతే యోగా, ధ్యానం వల్ల ఉపయోగం ఉంది. ఆరోగ్యం అయితే ఓకే అండి. ఉమ్. ఆ! కానీ మనకు అంటే మనీ రాలేదు. రాదండి. ఆ! యోగా చేస్తే బాడీ స్టిఫ్ అవుద్ది. ఆరోగ్యం వస్తది. ఓకేండి. మెడిటేషన్ చేస్తే మైండ్ పీస్‌ఫుల్ అవుద్ది. మరి ఏం చేస్తే డబ్బులొస్తాయి? డబ్బులే కదా మెయిను. మీకు హెల్త్ ఇష్యూ ఉంది. మెయిన్ అదే. డబ్బులుంటే ఫ్లైట్‌లో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అవునా? ఈ అవునవును. సాధన చేసి మన శక్తులొస్తే ఏ లాభం? సిద్ధులొస్తే ఏ లాభం? సిద్ధులు ఎక్కడ పెట్టుకుంటాం మనం తీసుకెళ్ళి? డబ్బులుగా కావాలి. ఒక షాప్‌కెళ్ళి ఓం భీం బుస్ నాకు బియ్యం ఇచ్చేయండి ఇచ్చేస్తాడా? ఇవ్వడు కదా! డబ్బులు తెస్తాడు. అవునండి. హ్మ్. మనం సాధన చేయడం శక్తులొస్తాయి. శక్తి వల్ల ఉపయోగం ఏమీ లేదండి. సాధన వల్ల ఉపయోగం ఏముంది? మీ ఫ్యూచర్ తెలుసుకుంటే నాకేమొస్తది? నా ఫ్యూచర్ నేను తెలుసుకోవాలి. శక్తులొస్తాయి ఓకే. సిద్ధులొస్తాయి ఓకే. కానీ మనం ఎదగడానికి ఉండదు ఫైనాన్షియల్‌గా. ఎదిగిన తర్వాత ఎన్నైనా చేసుకోవచ్చు. ఎదిగితే ఎన్నైనా చేయొచ్చు. నేనన్నీ చేశాను, సాధన చేస్తున్నాను. అది నాకు ఓకే. కానీ మీకు అలా కుదరదు. కానీ మీ ఫోకస్ అంతా దేని మీద దాని మీద పెట్టండి. మనీ మీద ఫోకస్ పెట్టండి. మనీ వస్తది. వచ్చిన తర్వాత దాంతో మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఆ ఎంజాయ్‌మెంట్ చూసుకుంటే సరిపోద్ది. ఇవన్నీ చెడులంటే మైండ్ డిస్టర్బ్ అయిపోద్ది. దాన్ని మీరు కంట్రోల్ చేయలేరు. మనం ధ్యానంలో ఒక దారుణ స్థితికెళ్తే మనకు వైరాగ్యం వస్తదండి. దాన్నే శ్మశాన వైరాగ్యం అంటారు. ఎందుకొచ్చిన భార్య, ఎందుకొచ్చిన హ్మ్. పిల్లలు, ఎందుకొచ్చిన భర్త అని చెప్పి విరక్తి పుడతది. దానికి ఉపయోగం ఉంది. పెళ్లి చేసుకొని భార్యని చూసుకోవాలి. అది బాధ్యత కదా! పిల్లల కంటే వాళ్ళని పెంచాలి. అది బాధ్యత కదా! ఆ బాధ్యత తీరనప్పుడు ఎన్ని ధ్యానసానాలు చేస్తే ఏ లాభం? అంటే అవన్నీ వద్దు. ఆపేసేయండి. ఇప్పటిదాకా ఎన్ని చేసారో అనవసరం. ఇప్పుడు వదిలేయండి. వదిలేసి మీ మైండ్ అంతా మీ ఫోకస్ డబ్బులు పెట్టండి. ఈ రోజు ఉదయం నిద్ర లేసాం. సాయంత్రం మనకు రిలాక్స్ వచ్చిందా లేదా? ఒకసారి మీ గురించి ఆలోచించండి. ఎందుకు రాలేదు? ప్రాబ్లమ్ ఏంటి? నన్ను క్వెషన్ చేయరు కాదు. మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. ఎందుకంటే మనకి అవును. డబ్బులంటే ఏం చేయాలి? రిలాక్స్ కోసం మనం ఏం చేయాలి? ఆలోచించండి. కుదిరితే అడగండి. లేదా మీ ఇద్దరికి ఆలోచించుకోండి. దొరుకుతది దారి. ఇంతకుముందు ఎలా వచ్చాయి? ఏం చేస్తే వచ్చాయో ఆలోచించండి. మళ్ళీ చేయండి. మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయండి. వచ్చేస్తది. అలా సక్సెస్ అవ్వండి. మనకి ధ్యానాలు, యోగా, సాధన అన్నీ కాదండి. మెడిటేషన్ క్లాసెస్‌లో చెప్తారు. అవన్నీ అటెండ్ అవ్వడం మంచిదే. కానీ అటెండ్ కంటిన్యూ చేయాలి. కంటిన్యూ మనం చేయగలమా? చేయలేం. చేయలేని ఎందుకు ఉపయోగం? కాబట్టి వదిలేసేయండి అన్నీని. మీరు హ్యాపీగా మీరు ఫోకస్ దేని మీద పెడతారు? మనీ మీద పెట్టండి. డబ్బులు సంపాదించండి. కుదిరితే ఎళ్లి ఆ డబ్బులతో ఆ మెడిటేషన్ అటెండ్ అవ్వడానికి సాయం చేయండి. ఫుడ్ పెట్టండి. వాటర్ బాటిల్ ఇవ్వండి. అలా హెల్ప్ చేయండి సరిపోద్ది. మన గోల్ ఒకటే పెట్టుకోవాలండి. మనీ పెట్టుకోవాలి. మనీ వచ్చేస్తది. మనీ వచ్చాక డబ్బులు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి. అప్పుడు మీరే ఇంట్లో ధ్యాన సెంటర్ పెట్టొచ్చు. అవునా? అవును. మీరే ధ్యానవాసాలు నిర్వహించొచ్చు. మీరు వెళ్ళడం కాదు. మీరు నిర్వహించొచ్చు. అలా ట్రై చేయండి. మరి ఎప్పుడైతే అన్నిటిలో ఆలోచిస్తే ఫోకస్ షిఫ్ట్ అయిపోద్దనమాట. ఇవన్నిటి వల్ల మనకు ఉపయోగం లేదు. మనకేంటంటే మనం ఎదగాలి ఫైనాన్షియల్‌గా. మనం ఎదగాలి. అదే మైండ్‌లో పెట్టుకోండి. మన కోరికుందా ఖచ్చితంగా నెరవేరాలి. అయిపోద్ది. మీరు హ్యాపీగా వచ్చి కళ్ళు మూసుకొని కూర్చొని నేను చేస్తాను కదా అన్నీని. ఇంకెందుకు అన్నీని ఇంకా? ధీమాగా కూర్చోండి. వచ్చేస్తాయి అన్నీ. మీకేం కావాలో నాకు తెలుసు. అవి వచ్చి నేను చేస్తాను. ధీమాగా ఉండండి. అయిపోద్ది. ఓకేనా? ఫోకస్ చేయండి. ఓకే. షిఫ్ట్ చేసుకోండి. ఫోకస్ షిఫ్ట్ చేసుకోండి. ప్రెజెంట్ మనీ మీద అదే పెట్టుకోండి. ఇప్పుడు అన్నీ బంద్ పెట్టినా సార్. మనదొక్కటే ఇగ అది మొత్తం మనీ మీద ఫోకస్ పెట్టి దాని మీదనే దృష్టి పెట్టినా. అన్నీ ఆఫ్ చేసేసిన. అంతే అండి. అలా పెడితే వస్తదండి. హ్మ్. మిగతా వాటి గురించి ఆలోచించొద్దు. దేని గురించి ఆలోచించొద్దు. వదిలేయండి. ఓకేనా? అప్పుడే మనకు ధీమా వస్తది. అప్పుడే ధైర్యం వస్తది. ఈరోజు మీరు ఇంట్లో ఈ పన్నీర్ బిర్యానీ వండుకోవాలనుకున్నారు. ఏం చేస్తారు? పన్నీర్ పన్నీర్ తెచ్చుకుంటారా? ఉండొచ్చు. పన్నీర్ తెచ్చుకుంటారా? ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ స్టవ్ వెలిగిస్తారు. దాగబెడతారు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసుకుంటారు. వేపుకుంటారు. అన్నీ చేసుకుంటారు. ఫోకస్ అంతా ఎక్కడుంటది? మైండ్ దేని మీద ఉంటది?
అది ఎలా వండాలి, ఎప్పుడు వండాలి, వండాక అలా ఎప్పుడు తినాలి ఉంటది. అవునా? అలాగే మన లైఫ్‌లో మనం ఎదగాలని డబ్బు కావాలనుకున్నప్పుడు డబ్బు మీద తప్ప ఇంక దేని గురించి ఫోకస్ పెట్టకూడదు. అలా ఫోకస్ పెట్టినప్పుడే డబ్బొస్తది మనకి. డబ్బులు మనం ప్రేమిస్తే డబ్బు మనల్ని ప్రేమిస్తది. కీళ్ళ నొప్పులున్నాయండి. ఒక 50,00,000 అకౌంట్ ఉంటే ఎంతసేపు క్లీన్ చేసుకోవడం? ఎక్స్‌పర్ట్ ఇంటికి రప్పించుకోవచ్చు. అవునా? డబ్బే మనకి ఏదో అన్నిటికి. చుట్టాలు వద్దు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంతసేపు? ఓ ఫంక్షన్ పెట్టండి. ఓ 2,00,000 ఖర్చు పెట్టి ఫంక్షన్ చేయండి అందరికిని. వచ్చినోళ్ళకి చీరలు ఇవ్వండి. వచ్చిన ఆడవాళ్ళకి కుంకుమ బొట్లు, వెండి కుంకుమ బొట్లు పంపండి. ఇవ్వండి. మాధవ్ ది గ్రేట్ అంటారు. ఎవ్రీథింగ్ మనీ అండి. వితౌట్ మనీ నథింగ్. కానీ ఫోకస్ ఆన్ మనీ. మనీ పెట్టండి. అయిపోద్ది. ఓకేనా? మొత్తం మనీ ఏదైనా మీద సాధ్యమే. దృష్టి అండి. ఏవండీ? మొత్తం మనీ మీదే చూసింది సార్. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి ఈ ఆధ్యాత్మ మా పిరమిడ్ మాస్టర్‌లను కూడా చూస్తున్నా. మనీ ఉన్నోళ్ళ దగ్గరికి పోతుర్రు వాళ్ళు. కానీ సాధించాలండి. సాధిస్తే ఆ సక్సెస్ వేరు. ఓకేనండి. మన ఫ్యామిలీకి మనం అంబాసిడర్ అవ్వాలండి. బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలి. మన ఫ్యామిలీ మన ఇన్‌స్పైర్ అవ్వాలి. అవన్నీ అవ్వాలంటే డబ్బే. డబ్బే ఫోకస్ పెట్టండి. డబ్బొచ్చేస్తది. మైండ్ అసలు షిఫ్ట్ చేసుకోవద్దు. ఈరోజు చేసిన సాయంత్రం 2,00,000 రావాలి అంతే. ఎలా వస్తుందో ఆలోచించండి. సంపాదించాలి. అలా సంపాదిస్తే ఆ దర్జా వేరు. మీ పర్స్‌లో రూ. 100 పెట్టుకొని వెళ్ళండి బయటికి. మీ మైండ్ సెట్ ఎలా ఉంటది? దానిలో ఏ కనపడితే కొనాలనిపిస్తే తినాలనిపిస్తది. అది మీ పర్స్‌లో ఒక 50,000 క్యాష్ పెట్టుకొని వెళ్ళండి. అకౌంట్‌లో 5,00,000 క్యాష్ పెట్టుకొని వెళ్ళండి. ఎలా ఉంటది మీ మైండ్ సెట్? ఎవరిని లెక్క చేయరు. ధీమా వస్తది. ఏది కావాలంటే తీసేయి కొనేయి అంతే. ఎక్కడ బేరాలు ఆడకూడదండి. ఎక్కడ బేరం ఎంతన్నా తీసి ఇచ్చేయడమే. సొంతంగా ఖర్చు పెట్టేయడమే. అంతే. ఖర్చు పెట్టి చెప్పుకోవాలి. నేను ఎంత ఖర్చు పెడితే రెట్టింపు డబ్బు నాకు అన్ని వస్తాయని చెప్పుకోవాలి. వచ్చేస్తది. అంతే. కానీ ఫోకస్ షిఫ్ట్ చేయకూడదు. పెట్టండి. మీరు హార్ట్‌ఫుల్ డిసైడ్ అయ్యి డబ్బుల మీద ఫోకస్ పెట్టండి. డబ్బులొచ్చేస్తాయి. మీరు గుడ్ న్యూస్ షేర్ చేస్తారు. ఓకేనా? ఆల్ ది ఓకే. బెస్ట్. ఓకే. థాంక్ యూ. థాంక్ ఇంకేమైనా యూ. మాట్లాడాలా? సార్ అయితే నాకొక డౌట్ సార్. ఎవరికి? సంగీత గారు నాకే. చెప్పండి. చెప్పండి. ఇప్పుడు దాదాపు నాన్ వెజ్ అయితే అందరం బంద్ చేసినాం. అవునండి. ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లలు తింటారు. హ్మ్. మా అత్తమ్మ వచ్చినప్పుడు తింటది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మెడిటేషన్ ఎట్లా అంటే వండొద్దు, పెట్టొద్దు, చెయ్యొద్దు అనేసని అంటారు. ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు మేము మానేసినా గాని వండి పెట్టేది నేనే గదా! అవును. మీకే కర్మ కదా! అదే మరి అది ఎట్లా? తప్పదండి. ఇప్పుడు ఒక విషయం అండి. హ్మ్. మీరు మానేస్తే నేను మానేస్తే అందరూ మానాలని రూల్ లేదండి. ఎందుకంటే ఒక మనిషి జన్మించే ముందే వాడి లైఫ్ డిజైన్ ఇచ్చుకుంటాడండి. అది ఎవరికీ తెలీదు. నేను ఇలా తినాలి, ఇలా ఎంజాయ్ చేయాలి, తిరగాలని చెప్పి ఎంజాయ్ చేస్తాడు. దాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ ఉంటదన్నమాట. వాళ్ళు మనం బలవంతంగా మానిపించడానికి ట్రై చేయకూడదండి. బలవంతంగా మానిపిస్తే కర్మ అవుతది. వాళ్ళ మనసు బాధపడితే కర్మ అవుతుందండి. హుహు. మాంసం వండినోడికి చంపినోడికి పాపం. వండినోడు పాపం. వడ్డించినోడు పాపం. మన శాస్త్రాల ప్రకారం. అలా హ్మ్. చెప్పి మనం చేయకుండా ఉండలేమండి. అదే. ఇప్పుడు మీరేం చేస్తారంటే అది తప్పదండి మీకు. హ్మ్. తప్పదు దాన్ని మనం ఏం చేయలేం. అలవాటు కదా ఆళ్ళకి. అలా చెప్పి మనం బలవంతంగా మానిపించకూడదండి. అదే గదా! ఇప్పుడు మీరు చిన్నప్పుడు శాకాహారం తినమని చేస్తున్నారంటే చెప్పింది మనమే. హ్మ్. అప్పుడు అప్పుడు తప్పు మనం ఎవరిదండి? ఆ! తప్పు ఎవరిది? మనదే కదా! అదే. అవునా? అదే. ఆ ఆ! చిన్నప్పటి నుంచే ఆపేస్తే రాదు కదా! రాదు. మనం మొక్కాయి వంగంది మానే వంగుతదా? హుహు. అప్పుడు మనకు కూడా తెలీదు కదా సార్. అది అదే. మన తప్పు కాదండి అది. అందే ఖచ్చితంగా మానాలని రూల్ లేదండి. మనం తెలుసుకున్నాం మానేసాం. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళే మానేస్తారండి. బలవంతం మనం వెయిట్ మానిపించకూడదండి. జేయాలిగ. వాళ్ళు వెయిట్ బాధపడితే జేయాలిగ. అది మళ్ళీ కర్మే మనకి. హుహు. ఓకేనండి. ఎందుకంటే అది మనకి ఎప్పటి నుంచి ఉందండి. మనకి ఎప్పుడైతే మనకి హుహు. వేదాలున్నాయి అప్పటి నుంచి మన బలులున్నాయి. జంతు బలులన్నీ ఉన్నాయండి. మనం ఏ ఫంక్షన్ చేసినా కోళ్ళు కోసుకుంటాం, అన్నీ వండుకుంటాం కామన్. మనం నాన్ వెజ్ తినేవోళ్ళు 90% వెజిటేరియన్ వోళ్ళు 10% ఉన్నారు. అవును సార్. అంతే. కానీ నాన్ వెజ్‌లోను, వెజ్‌లోను కొన్ని వందల వెరైటీలున్నాయి. హ్మ్. సింపుల్ పప్పుతో ఎన్ని చేస్తాం చెప్పండి? పప్పు మామిడికాయ, పప్పు టమాటా, పప్పు పాలకూర, పప్పు గోంగూర, తాలింపు పప్పు, హ్మ్. నిమ్మకాయ పప్పు ఇయన్నీ చేస్తాం. పప్పు చారు కూడా కాస్తాం దాంతోటి. రకరకాలు. అవునా? వెజ్‌లోని వెరైటీలు ఇందులో ఉండవు. వెజ్‌లోని పాస్తా ఇందులోనే ఉండవు. అవునా? హ్మ్. మనకు వెజ్ అలవాటు అయింది కాబట్టి మనకు దాని గురించి తెలిసింది. వాళ్ళకి అలవాటం వాళ్ళకి తెలుస్తది. అదే. అదే. కానీ బలవంతంగా వ్యక్తిని మనం మార్చకూడదండి. మార్చితే మన హుహు. కర్మ అవుతది. వాళ్ళ లైఫ్‌లో మనం డిస్టర్బెన్స్ చేస్తే మన లైఫ్ డిస్టర్బెన్స్ అయిపోద్ది. హుహు. అది తిననివ్వండి.
తెలుసుకుని వాళ్ళే మానేస్తారు. మీరు కూడా వాళ్ళ ఏజ్‌లో మానలే కదా! ఈ ఏజ్‌లో మారారు. అవునా? మానలే. ఓకేనా? కాబట్టి అదేం కాదండి. వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళది. మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు సక్సెస్ అవ్వాలి. ముందు ఓకే. మనం సక్సెస్ గురుగారు అవ్వాలి. ఒక క్వెషన్ గురుగారు. చెప్పండి. ఇప్పుడు మనం ఈ జీవితాన్ని డిజైన్ చేసుకొని వస్తాం గదా! వీళ్ళ తల్లిదండ్రుల కడుపులో పుట్టాలి, నేను ఇట్లా ఉండాలి అని డిజైన్ చేసుకొని వస్తాం గదా! అవునండి. చేసుకొనొచ్చినప్పుడు ఇప్పుడు మటన్, చికెన్ తినే వాళ్ళ తల్లిదండ్రులకు పుట్టినాం మనం. అంటే మటన్, అవును. చికెన్ తినడానికే పుట్టినాం గదా! అవునండి. అవును. కొన్ని కర్మలు చేస్తా ఉంటాం. అంటే ఈ కర్మ చేయాలని డిజైన్ చేసుకుంటాం. మాంసం తినాలి, వాడిని కొట్టాలి, ఇట్లా ఇట్లా డిజైన్ చేసుకొని వత్తాం అంటున్నాం గానీ, మరి కర్మ ఎందుకు అంటుతుందక్కడ? కర్మ కర్మ ఎందుకు అంటుతది? అంటే ఆత్మకు తెలియదా? మనం ఈ డిజైన్ చేసుకున్నప్పుడు నువ్వు అందులో తల్లిదండ్రుల లోపలికి పోకు అని ఆత్మ హ్మ్. అప్పుడు చెప్పదా మనకు? ఎందుకు అట్లా జన్మ చెప్పదండి. తీసుకుంది? హ్మ్. చెప్పదండి. ఆహా! మీకు ఇందాక నేను ఇప్పటిదాకా మీకేం చెప్పాను? డబ్బుల మీద ఫోకస్ పెడితే డబ్బులొస్తే దేని గురించి ఆలోచించదని చెప్పాను. చెప్పి అది ఇష్టం కాదు. అప్పుడు మీకు కర్మ గురించి ఆలోచిస్తున్నారా లేదా? అంటే మీరు ఎవరిని క్వెషన్ చేస్తున్నారు? నన్ను క్వెషన్ చేస్తున్నారు. అంటే మీరు హుహు. నన్ను క్వెషన్ చేస్తున్నారు. అవునా? నన్ను లే క్వెషన్ చేయండి. అహా! కాదు చెప్పేది వినండి. హ్మ్. గురువుని ప్రశ్నించడం అది కూడా కర్మే కదా! అవునా? అంటే గురువు కర్మ దగ్గర జరుగుతదా నుంచి లేదా? శిష్యుడు గురువుని ప్రశ్నించి జ్ఞానం తెలుసుకోవాలి గదా! ప్రశ్నించకూడదండి. తెలుసుకునే విధానం వేరు. ఇప్పుడు మీరు ప్రశ్నించారు. అంటే నేను చెప్పి చేస్తాను. మీరు నన్ను ప్రశ్నించట్లేదు. నాకు తెలుసు కదా అంతానే. మీకు తెలీదు కాబట్టి మీరు అడుగుతున్నారు. అంటే ఏంటి? ఆ! మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నారు. అర్థమైందా పాయింట్ నేను చెప్పిన లాజిక్ అర్థం చేసుకోండి. మీరు నన్ను క్వెషన్ హ్మ్. అడిగారు. ఆన్ ది స్పాట్ ఇప్పుడు చెప్తాను సమాధానం మీకు. హ్మ్. కానీ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. మీకు తెలియదు కాబట్టి క్వెషన్ అడుగుతా. అప్పుడు ఎవరిని అడుగుతున్నారు క్వెషన్ మీరు? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటున్నారు. అవును. మీలో ప్రశ్న ఉంటే మీకు సక్సెస్ ఎలా వస్తది? హుహు. అర్థమైందా? ఆలోచించండి. ఇప్పుడు నాకు మీలో కాలేదు. ప్రశ్న ఉంటే మీకు సక్సెస్ ఎలా వస్తది? నన్ను నేను ఇందాక ప్రశ్నించుకుంటే సరోజ గారు శిల్పని పిలిచారు. అంటే పిల్లల్ని కోరి మీ హ్మ్. ముందు పిలిచారు. ఓకేనా? వాళ్ళు హ్మ్. డిసైడ్ చేసుకోలేదు. కానీ పిలిచిందెవరు? మీరు. నన్ను హ్మ్. క్వెషన్ చేస్తున్నారంటే క్వెషన్ ఎవరేసుకున్నారు? మీరు నాకేయట్లేదు. మీకు మీరే యేసుకుంటున్నారు. ఎందుకంటే సమాధానం మీకు తెలీదు కాబట్టి. నాకు తెలుసు అవును. కాబట్టి నన్నేసినట్టు కాదు. అర్థమైందా లాజిక్ మీకు? ఆ! అర్థమైంది. మనలో క్వెషన్‌లుంటే మనకు సక్సెస్ ఎలా వస్తది? చెప్పండి. వస్తదా? అన్ ఇందాక చెప్పాను జస్ట్ 2 మినిట్స్ బ్యాక్ చెప్పాను. ఏమని చెప్పాను? క్వెషన్‌లేయొద్దండి. క్వెషన్‌లేస్తే కర్మ అవుద్ది. అని మీరు నన్నేయట్లేదు. మిమ్మల్ని మీరేసుకున్నారు క్వెషన్‌లు. అప్పుడేమవుద్ది మీకు ఫోకస్ షిఫ్ట్ అయిపోద్ది. మీకు హ్మ్. అర్థమైందా? ఫోకస్ షిఫ్ట్ అయిపోయిందో మనీ మీకు ఇంటెన్షన్ పోతది. ఇది తెలుసుకున్న తపన పెరుగుతది. హ్మ్. మన మనసుని మనం కంట్రోల్ చేసుకోవాలి. కానీ ప్రశ్నల పరంపర ఎలా ఉంటుందంటే, వాడు చెప్తే సమాధానం చెప్పారు కదా! ఇంకోటి అడుగుతా ఆలోచన మీకొస్తది. అప్పుడు మీ ఫోకస్ దేని మీద ఎళ్తది? క్వెషన్‌లు వేయడం మీద ఎళ్తది. మీ మనీ మీద ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు నేను గంటలో ఆఫీస్‌కెళ్తాను. సాయంత్రం ఎక్కడో 5,00,000 పడతాయి. మరి మీరు క్వెషన్‌లేస్తే చెప్పిద్దాం సాయంత్రం అంతా ఆలోచిస్తారు. ఉపయోగం ఉంది. అవునా కదా! కాబట్టి ఈ రోజు నుంచి వదిలేసాను నన్ను నేను. వదిలేసి క్వెషన్ వేయడం మానేసి డబ్బుల మీద పెట్టాను ఫోకస్. అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను జాగ్రత్తగా వినండి. మీరు అడిగారు కదా క్వెషన్ ఇప్పుడు. మనం పుట్టక ముందే మన తల్లిదండ్రులు మనం డిసైడ్ చేసుకుంటాం. వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు వెజ్జా, నాన్ వెజ్జా మనకు తెలీదు. అంత జ్ఞానం మనకుండదండి. ఫుడ్ కూడా మనకుంటదండి. ఓకేనా? సరోజ గారు కేర్‌ఫుల్‌గా వినండి. కేవలం పుట్టడానికి మనం పుడతామండి. మనం పుట్టినప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు మనకేమవుతుందంటే, మన గర్జన గుర్తొస్తది. ఆ జన్మలో చేసిన పాపాలను గుర్తొచ్చి మనం తల్లిలో కడుపులో కొట్టుకుంటాం లోపల. పురిటి నొప్పులు అంటారు చూసారా? అవే. అలాగే భూమి మీదకొచ్చేటప్పుడు కూడా ఈ జన్మ ఎలా జరుగుతుందో మొత్తం మనకు తెలిసిపోద్దండి మనకు. ముందే తెలుస్తది. మనకన్నీ యాక్టివేట్ అయ్యుంటాయి అప్పుడు. తల్లి కడుపులో ఉన్నప్పుడు. అయ్యో! ఈ జీవితంలో పడి ఇన్ని పాపాలు చేయాలని చెప్పి మనం గొల్లు గోల ఏడుస్తామండి. అప్పుడే పురిటి నొప్పులొస్తాయి ఆడవాళ్ళకి. ఎప్పుడైతే మనం భూమి మీద పడ్డామో మన బొడ్డుపై కోసారో మొత్తం మర్చిపోతాం మనం. అదే నర్సులు నీళ్ళు జల్లుతారు. అప్పుడు కేరళ ఏడుత్తాం. ఓకేనండి. ఏడుతూ పుట్టి, ఏడుతూ బతికి, ఏడుతూ చచ్చి అందరిని ఏడిపించడం జీవితం అంటే. అవునా? పుట్టుకతో పుడతారు. ఏడుస్తారు లేదా ఐ లవ్ యూ లేవని. పెళ్ళాక ఏడుస్తారు లేదా? పిల్ల పుట్టాక ఏడుస్తారు పెంచలేక. చచ్చాక ఏడుస్తూ చస్తారు లేదా? నాకు అంటే ఎప్పుడు చేస్తారు ఏడుస్తూ అంటే, వాళ్ళు మన సెటిల్ బాధ ఉన్నప్పుడు ఏడుస్తారు. మన పోయి మనోళ్ళు ఏడుస్తారా? అంటే ఏంటి మన జీవితం? ఏడుస్తూ పుట్టి, ఏడుస్తూ బతికి, ఏడుస్తూ బతికి, ఏడుస్తూ చచ్చిపోయి ఏడిపిస్తమే మన పని. అవునా? ఇదే జీవితం అండి. ఒక మనిషి పుట్టే ముందు తల్లిదండ్రులు ఎవరో డిసైడ్ చేసుకుంటాడు. ఆ తల్లి ఎవరో తండ్రి డిసైడ్ చేసుకుంటాడు. ఎలా డిసైడ్ చేసుకుంటాడు? వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి.
ఇప్పుడు ఈ సెషన్‌కి అటెండ్ అయ్యారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నన్ను చూస్తుంటే? మీకు నాలో మాటలు ఉందా లేదా? మాట్లాడండి. ఉందా లేదా? 100% ఉంది మీకు సార్. అందరికి ఉంటది. ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు ఇది డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ మీరు జన్మ తీసుకున్నారు. ఇది ఇప్పుడు అవుతదా? అవ్వదు. వచ్చే జన్మలో ఖచ్చితంగా మీరు కూడా మణిమేకల తయారవుతారు. అంటే మనం చనిపోవడానికి ఆఖరి నిమిషంలో మనం ఏదైతే చూస్తామో అదే మన నెక్స్ట్ జన్మ. ఆ! ఒక మహారాజు చనిపోయే ముందు కుక్కను చూసాడనుకోండి ఒరిజినల్ కుక్కగా పుడతాడు. మేకను చూస్తే మేకగా పుడతాడు. పులిని చూస్తే పులిగా పుడతాడు. ఓకేనా? అంటే చివరి నిమిషం మనం ఏ జన్మ కోరుకున్నా ఆ జన్మ మనకొస్తది. ఫస్ట్ మనందరం కూడా మనుష్య జన్మ ఎత్తామండి. 84 రాష్ట్రాలు జగకొట్ట రాష్ట్రాలు ఆఖరి జన్మ మానవ జన్మ. ఆ మానవ జన్మ కూడా 7 జన్మలు ఉంటాయి. అందుకే ఈ బంధాలన్నీ ఈ జన్మకే. శ్లోకం ఉంది కదా! పశుపత్ని నామం అని చెప్పి. మనం ఎందుకు వస్తాయి మనకి భార్య పిల్లలు ఎందుకు వస్తాయి? మన యోగం నుండి వస్తాయి. మనం జన్మ తీసుకోవడం మన డ్యూటీ. అంతే తప్ప మనం జన్మ చేసిన హీలింగ్ క్లాస్‌కి అటెండ్ అవ్వాలి, మెడిటేట్ చేయాలి, శాకాహారం చేయాలి మనం ముందు డిసైడ్ చేసుకోం. మనం ఓన్లీ ప్యూర్‌గా జన్మ తీసుకున్నాం. మనకు జన్మ తీసుకున్నది ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులు మాత్రమే సెలెక్ట్ చేసుకొని వస్తాం మనం. గత జన్మలో మనం ఏవైతే కర్మలు ఉంటాయో ఆ కర్మను బట్టి మనం వీటికి అట్రాక్ట్ అవుతాం మనం ఆటిలకి. అంతే తప్ప మన తల్లిదండ్రులు నాన్ వెజ్ తింటారని మనకు తెలీదు. మనం నాన్ వెజ్ తింటే మనకు తెలీదు. అది మనకు తెలీదు. జన్మ మాత్రం మనకు తెలుస్తది. అలాగే పెళ్లి అనేది మనకు ఎవరితో రాసిపెడితే వాళ్ళతో పెళ్లి జరుగుతుంది. అందుకే మ్యారేజ్ బెయిట్ డౌన్ అంటారు. మన పిల్లలు మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళు వస్తారు. ఓకేనండి? ఎప్పుడైతే మనం జన్మ తీసుకున్నామో 5 సంవత్సరాల వరకు మనకి ఏం తెలియదు. దాన్ని ఊహ తెలీదు అంటారు. ఆ తర్వాత మనం స్కూల్‌కెళ్ళి, కాలేజ్‌కెళ్ళి, మన సొసైటీ తిరిగిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళని చూసి మనకు ప్రభావితం అయ్యి మనం నేర్చుకుంటాం. మీ అబ్బాయి కాలేజ్‌కి వెళ్ళాడనుకోండి, సిగరెట్ అలవాటు నేర్చుకున్నాడు అనుకోండి అది ఎవరి ప్రాబ్లమ్? మీ ప్రాబ్లమ్ కాదు. సిగరెట్ తాగాలని డిసైడ్ అవ్వలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా తాగి సిగరెట్ అలవాటు చేసి సిగరెట్ తాగుతాడు. అవును. వాళ్ళ ఫ్రెండ్స్ అందరం అలవాటు అయ్యి మందు తాగితే ఇతను మందు తాగుతాడు. అంటే మందు తాగని డిసైడ్ అయ్యాడా? అవ్వలేదండి. సో ఇది మనిషి ప్రాసెస్ అండి. ఇప్పుడు మీరు డబ్బున్నోళ్ళు డిసైడ్ అయితే డబ్బున్నోళ్ళు అవుతారు. అలా అప్పులు ఉన్నా కూడా అప్పులు ఉంటారు. అప్పులు కాకపోయినా అప్పులు ఉంటాయి. నేను చెప్పేది అదే మీకు. ముందు మీరు డిసైడ్ అవ్వండి. పుట్టిన వరకు మన డ్యూటీ అండి. పుట్టిన తర్వాత లైఫ్ మనకి ఎప్పుడు మన చుట్టూ పరిస్థితులు బట్టి ఉంటదండి. మన గజం కాలం కొన్ని ఉంటాయి. అవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే చేసే పనులు మనం ముందుకు వెళ్ళం. సక్సెస్ అవనవదు. అప్పుడు ఉపయోగం ఉంది మనకి. ఫెయిల్యూర్ వస్తది. ఆ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారు? తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు. ఎదిరించి నిలబడాలి దమ్ముని నిలబడాలి సాధించాలని నాలా తయారవుతారు. మీరు తయారవ్వండి. సాధించండి అంతే. మీరు ప్రపంచంలో ఏ విషయం గురించి అయినా సరే నేను ఆన్ ది స్పాట్ మీకు సమాధానం చెప్పగలను. నా అనుభవం అటువంటిది. కొన్ని నేను అనుభవించాను, కొన్ని చూసాను కాబట్టి. కానీ మీ మైండ్‌లో క్వెషన్ పెట్టుకోవద్దు. తీసేసేయండి. క్వెషన్ అయితే నాకు ఒక్కటే ఉంది గురువుగారు. చెప్పండి. అయితే చెప్పండి. ఈ నేను పోయిన జన్మలో ఏంటిది అనేది తెలుసుకోవాలని ఉన్నది. ఎప్పుడు ఇది తెలుసుకొని ఏం చేస్తారు? అంటే అసలు ఇది పూర్వ జన్మలు, ఈ జన్మలు ఉన్నాయా? లేదా? ఈ మెడిటేషన్‌కి ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా గదా! మరి నాకు అనుభవపూర్వకంగా ఎందుకు తెలుస్తలేదు? అందరేమో అనుభవాలు అన్నీ గత జన్మలు చూసుకున్నా, ఇవన్నీ చూసుకున్నా అని అంటుర్రు గదా! నేను గూడా చూసుకోవాలని ఒక కోరిక ఉంది నాకు. దానికి కఠోర సాధన చేయాలండి. చేద్దాం. మీరు ఎలాంటి సాధన అయినా చేస్తా. మీరు సక్సెస్ అయ్యి ఎమ్మెల్యే గాని నేను చేపిస్తాను మీతోటి. సంగీతం వదిలేసి అందరూ హిమాలయకి వెళ్ళిపోండి. ఓ 15 సంవత్సరాలు సాధన నేను చేసి అంటే అప్పుడప్పుడు అంట సంగీతతోటి అంట హిమాలయాకి వెళ్ళిపోతా మా గురువుగారు ఉంటున్నాడు అక్కడ. అన్నీ అవ్వదండి. ఆ! యోగం ఉండాలండి. దానికి టైం రావాలండి. హ్మ్. కొన్ని సాధనలు కొన్ని రావండి అన్నీ. నేను చెప్తున్నా మాది గదా! ఎందుకండి ఇప్పుడే అంత వైరాగ్యం మీకు? ఇప్పుడు ఏదైనా సరే కరెక్ట్. ఇప్పుడు జనరల్‌గా ఏం చెప్తారంటే పెళ్ళైన వాళ్ళకి కామిగాక మోక్షగామి కాదు అంటారు. అవునవును. అన్నీ అనుభవించాలి. అనుభవించాల్సినవి అన్నీ అనుభవించాలండి. మనం పెళ్లి చేసుకొని మన బాధ్యత మనం నెరవేర్చుకోవాలి. అప్పుడు చూసుకోవాలండి. మీరు ఇన్ని కల్పించి పెట్టుకున్నారనుకోండి మీ మైండ్ డిస్టర్బ్ అవుద్ది. అల్టిమేట్‌గా పానిక్ అటాక్ వస్తది. వచ్చిందనుకో మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. చాలా మందికి పారాలిసిస్ వస్తాయి, పక్షవాతం ఎందుకు వస్తాయి చెప్పండి? సరే ఎక్కువ మెడిటేషన్ చేస్తే కూడా డీప్ మెడిటేషన్‌లోకి వెళ్ళకూడదు అంటారు కదా సార్. డీప్ ఎవరు వెళ్ళిన చెప్పారండి? తర్వాత వెనక వెళ్ళొచ్చండి. వెనక రాము అని చెప్తారంట. ఒక అదన్నీ అబద్ధం అలా. అండి. ఆ! మెడిటేషన్ చేస్తే మైండ్ పీస్‌ఫుల్ అవుద్దండి. హ్మ్. ఓకేనా? కానీ ప్రత్యేక సాధన చేయకూడదు. సాధన చేస్తే రిస్క్ అయిపోద్ది. ఆ! అదే సార్. నాకది ఆ మాట మీరు అనడానికి రాలేదు. మీరేం చేయొద్దండి. అందుకనే మెడిటేషన్ చేయండి. హ్యాపీ చేసుకోండి మెడిటేషన్ ఏం లేదు కాదు. సార్. లేదు లేదు. నేను ఇప్పుడు చేయట్లేదు సార్. మెడిటేషన్ మీ చేసినప్పుడు మెడిటేషన్ కొన్ని వింటే కొన్ని చాలు సార్. దృశ్యాలు కనిపిస్తాయి కదా సార్ మరి అదెట్లా? లేదండి. ఇప్పుడు కొన్ని కొన్ని అనుభవాలు కనిపిస్తాయి.
మెడిటేషన్ మీకు చేసినప్పుడు. ఏమని వచ్చింది? మీకు ఏమని వచ్చింది మీకు? శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు ఎట్లా ఉండటాడో ఆయనకు అనిపించిండు. ఉమ్, ఆ బుద్ధుడు తిరిగే ప్లేస్ అవన్నీ చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఓకే అండి. ఇప్పుడు మీరు అన్నది చూసిరా మొన్న మన మన హీలింగ్ అయితే మనకు తెలియకుండానే మనకు నవ్వు వస్తుంది అనేసి, అవునండి. అది నేను అనుభవించిన. ఉమ్, అది చాలా మంచిగా, ఎట్లా అంటే అదే రోజంతా అదే ఆనందంలో ఉన్నా. ఇప్పుడు ఇంట్లో ఉమ్. కొంచెం సంథింగ్ ప్రాబ్లమ్స్ వచ్చిన వల్ల నేను మెడిటేషన్ చేసి బాగా తక్కువ చేసిన. మీరు మెయింటైన్ చేస్తున్నా ఏం చేస్తున్నా సరే ముందు డబ్బులు సంపాదించండి. అది అదే ఇక అదే డబ్బులు దాని సంపాదించాక ఏం మీద చేస్తున్నా ఫోకస్. ఫోటో అవుతుంది. డబ్బులు లేకపోతే సింపుల్ లాగా చెప్తాను ఏది మీకు. రా 1 అవర్ హీలింగ్ అంతా కూర్చున్నారు, ఫుల్ పాజిటివ్ అయిపోయారు. నేను బయటికి టిఫిన్ చేసి 10 బయటికి లేవడం దారిలాగా డబ్బులు ఏమని అడుగుతాడు అప్పులు అన్నాడు. ఉపయోగం ఉంది? అయిపోతుంది. మైండ్ మీద ఖరాబ్ అవుద్దా? అదే అవును. డబ్బులు సంపాదిస్తే ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఆరోగ్యం ఉంటే ఏమైనా ఉమ్, చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు విజన్ చూపించాను, కార్లో వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళమని ఉమ్, చెప్పి. డబ్బులు ఎస్ఐ ఉమ్. వెళ్తాం మనం. తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనందరూ నిజంగా వైద్యం వెళ్ళాలి, ఎంత అవుతుంది ఖర్చు మనం చెప్పండి? 10 లక్షలు ఇల్లు వచ్చేచ్చు కదా అందరూ. అందరూ ఉమ్, అయినప్పుడు వచ్చేస్తారు, నేను తీసుకెళ్తాను అందరూ. నేను 10 లక్షలు ఖర్చు వద్దు అంతేనా? 1 డేలో ఇల్లు అవును. వచ్చేస్తాం, అవునా? దేనివల్ల? డబ్బుల వల్ల. కాబట్టి డబ్బులు ఫోకస్ డబ్బుల పెట్టండి. వల్ల. అవును. మాదాగా మీరు ముందు పిరమిడ్లు డబ్బులు ఉండి సంపాదించాలి సార్. ఆధ్యాత్మికత వల్ల మీకు ఉపయోగం ఏమైనా ఉందా? చెయ్యండి, మానవని చెప్పట్లేదు, కానీ ఫస్ట్ ప్రైడ్ ఫ్యామిలీకి ఇవ్వండి, అంతకు ముందు డబ్బుకి ఇవ్వండి, అంతే. మీరు రేపు శాఖాహార మీటింగ్ ఉంది, ఒక 50 ఖర్చులు ఇచ్చి సంగీత గారికి ఇంట్లో ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోతే ఆవిడ ఎప్పుడు వస్తారు నాకు చేష్టం పడతారా? లేదు కదా. ఛార్జీలకి మనం 1000 రూపాయలు అని అడిగితే ఎలా ఉంటుంది? ఉపయోగం ఉండదు కదా. కాబట్టి ఫోకస్ పెట్టండి. మన ఆధ్యాత్మిక ఎదిగితే మనకు మన గురువులు అవుతాం. ఏ లాభం? డబ్బు ఉంటే 10 మంది సాయం చేయొచ్చు. సత్యం తెలుసుకోండి, సాధించండి, సాధనలు మానేయండి, సంపాదించండి. ఓకేనా? ఓకే. ఓకే సార్, బాగా చెప్పారు. చెప్తున్నా కదా, ప్రపంచంలో ఏ విషయం గురించి అయినా సరే నేను ఆన్ ది స్పాట్ చెప్పగలను. అది తెలియని విషయం లేదు, అది గొప్పగా చెప్తున్నాను. కానీ తెలుసుకోవడం వల్ల బుర్ర పాడైపోతుంది, ఉపయోగం ఉంది. అంతే అంతే. మళ్ళీ ఓకేనా? ఇంకొకటి ఏంటంటే సార్, ఈయనకి చనిపోయిన వాళ్ళందరూ ఏడిపోతారు. పుట్టినాక భూమికి అంత, చచ్చిపోయినాక ఎక్కడికి పోతారు వీళ్ళంతా? ఆత్మ అదే పైకి వెళ్తారు. ఆత్మలు ఎక్కడికి పోతాయి, అక్కడ ఏం చేస్తారు, ఎట్లా అనేది అదే ఆలోచన ఎప్పుడు అంటూనే ఉంటాడు. అదే ఆయనకే కాదు, మీకు కూడా ఉంది. మాదిరిగా మీకు సార్ కూడా ఉంది బాగానే. ఇంటెన్షన్ మాదిరిగా కాదు, మీకు కూడా ఉందండి. భార్య భర్త సంఘం అంటారు కదా, ఇద్దరు వాళ్ళు తయారయ్యారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆత్మలు ఎక్కడికి వెళ్ళవండి, ఇక్కడికి వస్తాయి. ఉమ్, మనిషి చచ్చిపోయిన తర్వాత ఆత్మ వాళ్ళ ఇంట్లో తిరుగుతుంది 11 రోజులు. ఉమ్, పెద్దగారు అయ్యేంత వరకు చనిపోయిన సరే, శవాన్ని కాల్చేస్తారు. పెద్దగారు అయ్యేంత వరకు ఆత్మ అదే ఇంట్లో అదే కుటుంబ సభ్యులతో తిరుగుతుంది. ఉమ్. తెలుసు సరోజ గారు? తిరిగిన తర్వాత వెంటనే మీకు జన్మ తీసుకుంటుందండి. అంటే షర్ట్ ఇప్పుడు ఈజీగా ఆత్మ వేరే శరీరానికి వెళ్ళిపోద్దండి. ఇప్పుడు మగ పుట్టినోడు నెక్స్ట్ ఆ అమ్మాయికి పుట్టొచ్చు. ఇప్పుడు ఈ రాజమండ్రిలో పుట్టినట్టు హైదరాబాద్ పుట్టొచ్చు. ఇండియా పుట్టి నెక్స్ట్ అమెరికా పుట్టొచ్చు అండి. ఆత్మగా అంతు లేదండి అది. దాన్ని మనం కాల్చలేం, కడగలేం, మొక్కలు చేయలేం, ఏం చేయలేమండి. అదే భగవద్గీత చెప్తారు, ఆత్మ నశించవలదు, కాల్చివేయబడదు అని చెప్పి. భగవద్గీత చదవండి పూర్తిగా. ఓకేనా? అయితే మీరు చెప్పిందే గురువు గారు, రీసెంట్ నేను కా సినిమా చూసిన. చేసినా కా 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 సినిమా కా సార్. కా కేకా కా మీకు ఒట్టి అది కానే పంపిస్తా. సార్. కానీ ఏమి మొత్తం ఇదే స్వామి, ఎట్లున్నదంటే లాస్ట్ క్లైమాక్స్ మీరు చెప్పిందే మొత్తం చూపించిండు విజన్. సేమ్ మీరే సార్ మొత్తం. మీరు సినిమా చూడలేదు కానీ సేమ్ సినిమాలో ఉండేదే మీరు చెప్పేసి అది. మరి ఆ సినిమాని చూసానా చెప్పండి? చూడలేదు మీరు. మరి అదే చెప్పాను, అదే చెప్పాను, అదే జ్ఞానం అండి. మన జ్ఞానం ఉంటే అన్ని వస్తాయి. కానీ ఇప్పుడు జ్ఞానం పనిచేయదు. నా జ్ఞానం వల్ల నాకు బోలెడు శిష్యులు ఏర్పడ్డారు. ఏం చేస్తాను నేను? వాళ్ళ జ్ఞానం పంచట్లేదు, వాళ్ళు సక్సెస్ అవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండే బ్లెస్ చేస్తున్నాను. అవును. వాళ్ళ పర్సనల్ హీల్ చేస్తాం, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అవునా? ప్రతిరోజు నాకు అలా డబ్బులు పంపిస్తారు, 100% డబ్బులు పంపిస్తారు. డబ్బుల మీద పెట్టండి కాన్సంట్రేట్. ఎందుకు వస్తే కూడా తెలియదు. మీరు ఉన్నారు, మీ అకౌంట్ లో డబ్బులు వేలైతే ఏం చేస్తారు, అలా డబ్బులు మనకు వస్తుంటాయి. నేను చూస్తాను, అలవాటు అయిపోయి చూసి అలవాటు అయిపోయి, నా పానే నా డబ్బులే కదా అంతే. వస్తే సద్వినియోగం చేస్తున్నాను, ఇంకా వస్తున్నాయి ఇక ఫోకస్ అంతే. మొత్తం మనీ మీద పెడతాయి. ఇది ధ్యానం కాదు, ధ్యానం కూడా మనీ గురించి చేస్తాను అనిపిస్తుంది. హిమాలయకి వెళ్తాను, నేను కూడా అడ్రస్ చేస్తాను మీకు. ఓకేనా?
కానీ నేను ఉపయోగం లేదు దానివల్ల. ఇమ్మంటున్నా సార్, నేను వద్దంటలేను, పో మాకైతే అన్ని సెట్ చేసి పోయా అనేసి అని అంటున్నా. కరెక్ట్‌గా చెప్పేస్తుందా తెలివిగానే? సెట్ చేసి పోవాలంట. సెట్ చేయడం మీ లైఫ్ అయిపోద్ది. అంతే మరి, సెట్ చేసి పెళ్లి చేసుకున్నప్పుడు మరి సెట్ చేసి పోవాలి కదా మరి ఇక. మరి సెట్ చేసండి. అంతే. సెట్ చేయడం అంటే ఇప్పుడు ఇక ఈ ధ్యానం ఈ మెడిటేషన్ లకు వచ్చిన కాండి అది కాదు కరెక్ట్. బాగా సంపాదించి మొత్తం అనుభవించిన తర్వాత అన్ని అయిన తర్వాత వాళ్ళని అవసరం అనుకుంటే మనం విమానంలో పోయి చూసేద్దాం, సిద్ధురం కలిసి ఇంటర్వ్యూ చేద్దాం అనే ఆలోచన వస్తుంది ఇప్పుడు. చేయండి. కానీ ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తాను ఇప్పుడు అందరూ కలిసి. వద్దులేండి సార్, ఆ? మీరు వెళ్ళొద్దండి. ఎక్కడ? మాకు అనవసరం వల్ల మీరు వెళ్ళొద్దండి అది కొంచెం అక్కడికి. పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలండి. అవునవును. అవునవును. పూర్వజన్మ సుకృతం ఉండాలి, తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండాలి, గురువుల అనుగ్రహం ఉండాలి. అవి 3 ఉన్నప్పుడు అంతకన్నా బలమైన నమ్మకం మనలో ఉండాలి, సాధన మనలో ఉండాలి. అప్పుడు అవుతుంది. ఓకేనండి. అవును. డబ్బులు బాక్స్ పెట్టండి అంతే. అన్నదానానికి ఇట్లకి ఇటుక డొనేషన్ చేయండి, అది కామను. కానీ గురువులకు 10% డొనేషన్ ఇవ్వండి. వచ్చిన డబ్బులు 10% డొనేషన్ ఇవ్వండి. ఎప్పుడైతే డొనేషన్ ఇస్తే ఓకే గురువు ఓకే. కర్మ ఫిల్ చేస్తాడు. ఆ, ఆ. అప్పుడు ఆ గురువు ప్యూర్ అవుతుంది, మీరు ప్యూర్ అవుతుంది, అప్పుడు రిజల్ట్ వస్తుంది మీకు. అదే ఒక మంచోడు డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులతో ఏదో పుణ్యకార్యక్రమం చేశాడు, ఆ పుణ్యం మీకు వస్తుంది. కాబట్టి డొనేట్ చేయడం కూడా చాలా ఆలోచించి చేయాలి. చేయాలండి. ఉమ్. ఓకేనండి. మనకు గురువు ఉన్నాడు, గురువు దాన్ని సద్వినియోగం చేసేవాడికి మనం ఇస్తే ఖచ్చితంగా మన రిజల్ట్ వస్తుంది. ఉమ్. 1000 రూపాయలతో మీరు ఇచ్చిన 1000 రూపాయలకు 1000 అన్నదానం చేస్తాను అనుకోండి, మీకు పుణ్యం, నాకు పుణ్యం. అవును. అది అందుకని డొనేషన్ కూడా సరైన వాళ్ళకి ఇవ్వాలండి. జనరల్ గురువులు అందరూ మంచి వాళ్ళు ఉంటారు కాబట్టి మీ గురువుని చూసుకుని మీరు చేసి మొదలెట్టండి, మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే. సింపుల్ లాజిక్ అండి. తప్పదు. నేను పల్లె చేస్తాను 20% డొనేషన్ డైలీని. చెప్పండి. నా గురువు మీద నమ్మకం ఉందో వాళ్ళు చేసే మంచి పనులు, వాళ్ళు హోమాలు చేస్తారు, యాగాలు చేస్తారు, నిత్యం జరుగుతాయి, నిత్యాగ్రహోత్సవం జరుగుతాయి. వాళ్ళకి ఇస్తారు, చేస్తారు. వాళ్ళు సక్సెస్ అవుతారు, నేను సక్సెస్ అవుతాను. మనకు వచ్చిన డబ్బు ప్రతి డబ్బులు మనం సద్వినియోగం చేసినప్పుడు డబ్బు మన ప్రవాహం వస్తుంది. రోజు బిర్యానీ వండుకున్నారు, చాలా బాగుంది టేస్ట్, ఫుల్ తినేశారు, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ వండుకొని ట్రై చేస్తారు లేదా? అలాగే డబ్బు వచ్చిన మన దగ్గర దాన్ని సద్వినియోగం చేయాలి. 30-40% కంపల్సరీ నేను డొనేట్ చేస్తాను, సద్వినియోగం చేస్తాను కాబట్టి నాకు ఇంకా వస్తుంది. ఓకేనండి. అంతే, అది ప్రాపర్ వే అండి. కాబట్టి ముందు డబ్బు సంపాదించండి, ఫోకస్ ఆన్ మనీ. సాయంత్రం 1,00,000 రూపాయలు సంపాదించండి. మీ మిస్సెస్ షేర్ కొనండి, డ్రెస్ తీసుకోండి, మీ పిల్లలకి డ్రెస్లు కొనండి, శుభ్ర రెస్టారెంట్కి వెళ్ళండి, వెజ్లో 8 వరలు తినండి, అయిపోయింది. ఒక 50 అకౌంట్లో వేసుకుని 50 ఖర్చు పెట్టండి, హ్యాపీ కదా? అవునా? సో అలా ఫోకస్ చేయండి, అయిపోద్ది. మన థాట్స్ మారితే డబ్బులు వస్తాయి, మనిషి మారితే డబ్బులు వస్తాయి. ఆచరణ కన్నా సముద్రం అండి, తెలుసుకుని ఇంకా తెలుసుకోనిపిస్తుంది, అందులో దోకొద్దు, మిమ్మల్ని ఎవరు లాగలేడు. ఓకేనా? అది ఇంకా డౌట్స్ ఉన్నాయా? నేను అడుగుతుంటే చెప్తూ ఉంటాను, కానీ ఉపయోగం లేదు దానివల్ల. నాకు టైం వేస్ట్, మీకు ఉపయోగం ఉండదు. కాబట్టి వదిలేసేయండి, ఓకే. ఫోకస్ మనీ మీద పెట్టండి, డబ్బులు సంపాదించండి. ఇవాళ రేపు గుడ్ న్యూస్ చెప్పండి. ఓకే, ఓకే. ఆల్ థ్యాంక్ ది యూ. బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.